హలో వ్యూవర్స్. అరవింద్ కేజ్రీవాల్ స్వతహాగా రాజకీయ కుటుంబం వచ్చినవాడంటే అది కాదు, లేదా ప్రజల కోసం, తమ జాతి కోసం, తమ హక్కుల కోసం పోరాడటం కోసం వచ్చినవాడా అంటే అది కాదు. కేవలం ఒక సామాన్యుడు, ఒక ఉద్యోగి, అలానే గవర్నమెంట్ ఎంప్లాయీ. అక్కడి నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచెంచెలు ఎదిగి ఒక నాయకుడిగా మారి జనాలకి ఒక సీఎంగా ఎదిగారు. అసలుకి అరవింద్ కేజ్రీవాల్ అంతటి వారు అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికంటూ ఉన్న కారణాలు ఏమిటి? తాను ప్రజాపోరాటం చేసిన విధానం అందరికీ తెలుసు, కానీ ప్రజాపాలనలో ఎందుకు విఫలమయ్యాడు అనేది తెలుసుకుందాం. అరవింద్ కేజ్రీవాల్ ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారిన వ్యక్తి. ప్రజల కోసం నిరంతరం ఎంతో కృషి, నేర్పు, పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాటం, నైపుణ్యం, త్యాగం, అలా జైలు పాలవటం, జీవితం త్యాగం ఇలాంటి చేసిన గొప్ప వ్యక్తులు అతను ఒకడు. జనాలు గుడ్డిగా నమ్మిన నాయకులలో అరవింద్ కేజ్రీవాల్గా ఉంటారు. మోడీ అంతటి వాడిని ఎదిరించి మరి తన పార్టీకి సీట్లు గెలిపించిన గొప్ప నాయకుడిగా అరవింద్ కేజ్రీవాల్కి పేరు ఉంటుంది. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం విషయంలో మాత్రం విఫలమయ్యాయని చెప్పాలి. ప్రజలని నాయకుడిగా నిలబెట్టడంలో తను వంతు కృషి చేయలేకపోయాడని, చాలాసార్లు విఫలమయ్యాడని బహిర్గతంగా అందరికీ తెలిసిన విషయమే. అయినా ప్రజల్లో తనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఏ రోజు కోల్పోలేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక కమిషనర్గా, ఒక రెవెన్యూ ఆఫీసర్గా ప్రజలకు తాను చేసిన కృషి అసామాన్యమైనది, మర్చిపోలేనిది. అలానే ఎదిరించలేదు. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ మీద పెట్టుకున్న నమ్మకం అసామాన్యమైనది, అలానే అంచనా వేయలేనిది. ఎన్నిసార్లు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చినా, ప్రభుత్వమైన వ్యతిరేకత వచ్చినా ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ దూరం పెట్టలేదు. అలానే అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రజలను నమ్మకం ఒమ్ము కాలేదు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఇన్నాళ్ళుగా పార్టీ విషయంలో విఫలమయ్యాయని చెప్పాలి. కానీ అలా అని కేవలం ఢిల్లీకే పరిమితం అంటే అది కాదు. తన స్థాయిని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ, పార్లమెంట్, రాజ్యసభ, లోక్సభ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి ప్రదేశాల్లో తన పార్టీని జయకేతను విధించిన మహానేత. తను ఒక జాతీయ నాయకుడని నిరూపించుకోగలిగిన ఒక గొప్ప నేత. అయినా ఢిల్లీ ప్రజలు సీఎంగా మాత్రం 3 సార్లు విఫలమని చెప్పాలి. కేవలం 2 నెలలమే పార్టీకి ఉండి ఆ తర్వాత రెండోసారి కూడా పార్టీని 5 సంవత్సరాలు నడిపించడం విఫలమై మూడోసారి ఏకంగా మద్యం కుంభకోణంలో జైలు పాలై తాను ఒక నాయకుడిగా విఫలమని చెప్పాలి. ఒక గొప్ప నాయకుడు, సాదాసీదా నెలసారి ఉద్యోగం తీసుకున్న వ్యక్తి నుంచి జాతీయ నాయకుడు ఎదిగిన మహా వ్యక్తి ఇలా విఫలం అవటం అనేది ఎంతో బాధ్యత విషయం. దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ సిరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ మై ఛానల్.